మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు NISM అంటే క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఈ వీడియోలో కాస్త డీటెయిల్డ్ గా Yeah. రిటైర్మెంట్ గురించి మాట్లాడుకుందాం. షూర్. చాలా మంది మన భారతదేశం నుంచి విదేశాలకు వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయింటారు. అవును. సో వాళ్ళు ఏమనుకుంటారంటే మనకు 60 ఏళ్ళు వచ్చేటప్పటికే ఇంకా రిటైర్మెంట్ కాబోతున్నాం కదా, ఎస్. ఇంకా చివరి రోజుల్లో అంటే ఇంకా రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్నప్పుడు ఇండియాకి వెళ్ళి అక్కడ రిటైర్మెంట్ తీసుకుందాం అనుకుంటారు కొంతమంది. అవును. ఇంకొంతమంది ఏమనుకుంటారంటే ఇంకా 60 ఏళ్ళకి వచ్చేస్తున్నాం కదా, సరే ఫారిన్కి వెళ్ళి అక్కడ రిటైర్మెంట్ జర్నీని కొనసాగిద్దాం అనుకుంటారు. ఓకే. కాబట్టి రిటైర్మెంట్ అవ్వడానికి మన ఇండియా బెస్ట్ ప్లేస్ అంటారా, లేదంటే ఫారిన్లోకి వెళ్ళి అక్కడ రిటైర్మెంట్ ప్రకటించడం బెస్ట్ అంటారా? ఎందుకంటే కొంతమంది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి రిటైర్మెంట్ తీసుకుందాం అనుకుంటారు. కొంతమంది ఏమో అక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు సరే ఇంకొక 4-5 ఏళ్ళ రిటైర్మెంట్ 60 వచ్చేస్తున్నాయి కదా, ఇండియాకి వెళ్ళిపోదాం అనుకుంటారు. కాబట్టి సో విచ్ ఇస్ ద రైట్ ప్లేస్ ఆర్ విచ్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ రిటైర్మెంట్? సో ఇక్కడ ప్లేస్ అన్న దానికంటే కూడా దాంట్లో అంటే ఒక ప్లేస్ అని అంటే మళ్ళీ ఎమోషనల్గా మన వాళ్ళు అటాచ్ అవుతారు కొంతమంది, కానీ ఇక్కడ ప్రాక్టికల్గా చాలా ఆస్పెక్ట్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో నేను గమనించిన దాంట్లో చాలామంది ఇక్కడి నుంచి బయలుదేరేటప్పుడు కొంతకాలం వెళ్ళి సంపాదించుకొని మళ్ళీ తిరిగి ఇండియాకి వచ్చేద్దాం అనే ఉద్దేశంతో వెళ్ళిన వాళ్ళే ఇప్పటిదాకా మళ్ళీ తిరిగి రాలేదు. సో దానికి చాలా పారామీటర్స్ ఉంటాయి. ఇక్కడ ఉన్న వాళ్ళకి అంత నెగిటివిటీగా చూస్తారు. అంటే మనం చేయలేని పని ఎవరైనా చేస్తూ ఉంటే మన కోపంతో వాళ్ళ మీద నెగిటివ్గా బురద చల్లే అలవాటు ఉంటుంది కదా, ఆ ప్రయత్నం ఏమో కానీ సింపుల్గా చల్లేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రాక్టికల్గా ఏంటి అనేది మనం ఆలోచించడం ఇంపార్టెంట్. ఇండియానా, పాకిస్తానా, చైనానా, లేకపోతే USA, ఇది కాదు మనకి ఇంపార్టెంట్. ఏది సరైన ప్లేసు, మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితులకి, ఆరోగ్య పరిస్థితులకి ఏది సరైన ప్లేస్ అనేది మాత్రమే ఇక్కడ ఇంపార్టెంట్, అంతే. సో ఇక్కడ నేను గమనించిన ప్యాటర్న్లో నా దగ్గర చాలా మంది క్లయింట్స్, NRI క్లయింట్స్ మంచి బాగా ఎక్కువ ఉన్నారు. సో సిటిజన్స్ని కలిసిన వాళ్ళు ఉన్నాను. కెనడియన్ సిటిజన్స్ కలిసాము, ఆస్ట్రేలియన్ సిటిజన్స్ కావచ్చు, US సిటిజన్స్ కావచ్చు. సో చాలా మంది రీసెంట్గా మాట్లాడేటప్పుడు ఇండియా రావచ్చా, ఇండియాలో సెటిల్ అవ్వటం కోసం నా ఫైనాన్షియల్స్ ఫిట్ అవుతాయా అని కొన్ని ప్రశ్నలు అడిగారు. సో బేసిక్గా వాళ్ళు కూడా కొన్ని స్టోరీస్ నాకు చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారు, ఇలాగే నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది నేను బై ఇండియా వెళ్ళిపోతున్నా అని చెప్పి పెట్టాపెల్ల సర్దుకొని వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ సంవత్సరం తిరగగానే తిరిగి వచ్చేసారు. ఏంట్రా అని అడిగితే, మనం అక్కడికి వెళ్ళేటప్పుడు మన ఊరు మన వాళ్ళు అనే ఉద్దేశంతో వెళ్తూ ఉంటాం. కానీ అదంతా కూడా మనం సంవత్సరానికి పండగకి పబ్బాలకి 1-2 నెలలు లేదా 3 నెలలు వెళ్ళి రావడం వరకే బాగుంటుంది. కానీ మనం వెళ్ళి సోకాల్ ఏదైతే ఫీలింగ్ తోటి అక్కడికి వెళ్తామో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 1 year ఉంటే అర్థం అవుతుంది. గ్రౌండ్ రియాలిటీ వచ్చాక అర్థం అవుతుంది. ఇమాజినేషన్ కి రియాలిటీకి ఎక్కడ సంబంధం లేదు. సో అవన్నీ ఉండవు. సో బేసిక్ గా మనం పండగకి పబ్బానికి సంవత్సరానికి 2-3 నెలలు వెళ్ళి రావడమే కరెక్ట్, కానీ ఇక్కడ ఉండడమే కరెక్ట్ అనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు. అంటే ఎలా ఉంటుందంటే సంక్రాంతికి ఊరికి బయలుదేరే ముందు మనం అనుకుంటాం హైదరాబాద్ లో ఊరికి వెళ్ళాక అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఆ ఫ్రెండ్ని కలవాలి, ఈ ఫ్రెండ్ని కలవాలి, అమ్మ చేత అది వండించు ఇది అనుకుంటాం. తీరా ఊరు వెళ్ళాక ఏది వర్కౌట్ కాదు. మన ప్లేస్ కి మనం రావడానికే ఇది అయిపోతుంది. అట్లా ఉంటుంది. ఈ ప్యాటర్న్ అనేది చాలా మందిలో నేను గమనించాను. ఎక్కువ కాలం ఉండలేరు. మహా ఉంటే ఒక 6 నెలలు ఇక్కడ 6 నెలలు అక్కడ అన్న దాంట్లోనే ఉంటారు. సో అలా కాకుండా ఇప్పటి నుంచే నేను ప్లాన్ చేసుకుంటున్నాను రిటైర్మెంట్ అన్న కండిషన్లో కూడా నేను చాలా మందితో మాట్లాడి 3 సంవత్సరాలను తిరిగి వచ్చేయాలనుకుంటున్నా అన్న వాళ్ళే మళ్ళీ ఒక సంవత్సరానికి ఏమో నేను రాకపోవచ్చేమో. సో బేసిక్గా ఇట్లాంటి చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. సో నాకేం అర్థమైంది అని అంటే, ఓకే ఇప్పుడు ఒక 40 సంవత్సరాలు ఆ ఏజ్ 40 అరౌండ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరైనా వస్తూ ఉంటే అంటే వాళ్ళు రావచ్చు రాకపోవచ్చు. దానికి గల కారణాలు అంటే వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయి ఉంటారు, ఆల్రెడీ వాళ్ళ పిల్లలు అక్కడ సిటిజన్స్ అయి ఉంటుంటారు, అంటే పాస్పోర్ట్ హోల్డర్స్ అయి ఉంటుంటారు, లేదా వాళ్ళ పిల్లలకి అక్కడ ఆల్రెడీ అక్కడ ఎడ్యుకేషన్ కల్చర్ కానీ ఆల్రెడీ అలవాటు పడిపోయి ఉంటుంటారు. సో మళ్ళీ బ్యాక్ రావాలంటే రాలేకపోవచ్చు. సో డెసిషన్స్ అనేవి ఇదిగా మారిపోతూ ఉంటాయి. సో వాళ్ళు రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది అటు ఇండియాలో ఉన్న, US లో ఉన్న, ఎక్కడున్నా సరే వాళ్ళు రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఎక్కడ ఉంటారో తెలియదు మనకి. సో బేసిక్గా ఈ రెండింటికి మధ్యలో వ్యత్యాసం ఎక్కువ ఉంటుందేమో అన్న ఒక ఎస్టిమేషన్తో ప్లానింగ్ చూస్తున్నప్పుడు ఇండియాలో అవ్వచ్చు, మీరు US లో రిటైర్ అవ్వచ్చు. ఒకవేళ మీకు ఇప్పుడు 40 సంవత్సరాల వయసు ఉంది, 55 సంవత్సరాలు రిటైర్ అవుతున్నారు అని అంటే ఇండియాలో రిటైర్ అవ్వడానికి, US లో రిటైర్ అవ్వడానికి మీ కార్పస్ ఒకటే. ఇది చాలామంది సర్ప్రైజ్ అయ్యారు.
అదేంటి ఇండియాలో యుఎస్ లో ఒకటే కార్పసా? బేసిక్ గా మనకి ఇండియాలో కానీ యుఎస్ లో కానీ 15 సంవత్సరాల తర్వాత మనకి అయ్యేటువంటి ఎక్స్పెండిచర్ ఆల్మోస్ట్ నియర్ టు సేమ్ గా ఉంటుంది. సో బేసిక్ గా దానికి గల రీజన్ ఏంటి అని అంటే మన ఇండియాలో ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ. మెట్రోపాలిటన్ సిటీలో ఉంటాం కదా, ఎంత వద్దనే 10% ఉంటుంది మెట్రోపాలిటన్. అదే యుఎస్ లో వాళ్ళ రియల్ ఇన్ఫ్లేషన్ 2.5%, లేదా హైయర్ సైడ్ మనం 5 తీసుకుందాం. సో 5% తోటి నేను క్యాలిక్యులేట్ చేసి చూసినా కానీ సో వాళ్ళకి నెక్స్ట్ అంటే 40 సంవత్సరాల వాళ్ళు గనక 55 సంవత్సరాలకి రిటైర్ అవ్వాలి అని అనుకుంటుంటే గనక సో బేసిక్ గా దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేసిన వాళ్ళకి కావాల్సినటువంటి కార్పస్ కేవలం 11 కోట్ల రూపాయలు మాత్రమే. యుఎస్ లో రిటైర్ అవ్వాలన్నా ఇండియాలో రిటైర్ అవ్వాలన్నా ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్ గా వస్తుంది. ఇక్కడ 5, అక్కడేమో 5%, ఇక్కడేమో మనకి 10%. సో కార్పస్ అనేది ఎక్కడైనా సేమ్. సో మన డెసిషన్ అనేది ఫ్లెక్సిబుల్ గా తీసుకోవచ్చు. మన ఇండియాలో రిటైర్ అవ్వాలి, అక్కడ రిటైర్ అవ్వనేది ఏం లేదు. ఫ్లెక్సిబిలిటీ అనేది మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో దాంతో పాటుగా మరికొన్ని ప్యాటర్న్స్ అనేది నేను గమనించాను. వెన్ కంపేర్ టు ఇండియన్ సిస్టమ్ అండ్ ద అదర్ కంట్రీ సిస్టమ్ ని గమనించినప్పుడు అక్కడ ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సో బేసిక్ గా అక్కడ స్కూలింగ్ ఎడ్యుకేషన్ యుఎస్ లో కొంతమంది కమ్యూనిటీ స్కూల్స్కి పంపారు, కొంతమంది ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తారు ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు. బట్ మెజారిటీ కమ్యూనిటీ స్కూల్స్కి పంపించే వాళ్ళని ఎక్కువగా చూసాను. సో వాళ్ళకి ఫీజెస్ అనేవి ఉండవు, అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ అంతా ఫ్రీ, మొత్తం గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఉంటుంది, మొత్తం గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అంతా ఫ్రీ. అండ్ దాని తర్వాత కాలేజ్ ఎడ్యుకేషన్ మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అంటే దాదాపుగా వాళ్ళకి $25,000 నుంచి సుమారుగా $50,000 పర్ ఇయర్ ఖర్చు అవుతుంది. సరే యావరేజ్గా ఒక $40,000 అవుతుంది అనుకున్నా కానీ 35 లక్షలు పర్ ఇయర్ అవుతుంది. సో మరి అంత ఎక్స్పెన్సివ్ కదని అంటే వాళ్ళకి ప్రభుత్వం అక్కడ ఇంకో వెసులుబాటు కూడా కల్పించింది. 529 ప్లాన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో కాలేజ్ ఫండింగ్ ప్లాన్ పిల్లల కోసం. సో మనం ఎంటర్ అవుతున్న ఏజ్ని బట్టి, పిల్లల యొక్క ఏజ్ని బట్టి ఎంత కాంట్రిబ్యూట్ చేయాలి అని మనం చేసుకుంటూ పోతే కాలేజ్ ఫీజు అనేది లాక్ అయిపోతుంది. సో మనకి ఏం కట్టే పని ఉండదు. సో ఇంత కడితే కాలేజ్ ఫీజు అనేది లాక్ అయిపోయింది. 2 types ఆఫ్ ప్లాన్స్ ఉంటాయి అండి, అగైన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను ఇక్కడ. సో బేసిక్గా ఇప్పటి నుంచే మనం ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే అక్కడ కాలేజ్ ఫీజు అనేది ఆఫ్సెట్ అయిపోతుంది ఆల్మోస్ట్. సో ఆ అడ్వాంటేజ్ అనేది ముందుగానే ప్రభుత్వం కల్పించింది. అండ్ కమింగ్ టు రిటైర్మెంట్ ప్లాన్, సో వాళ్ళ దగ్గర వాళ్ళకి 401k అనేది ఒక ప్లాన్ ఉంటుంది రిటైర్మెంట్ కోసం. సో మన ఇండియాలో రిటైర్మెంట్ ప్లాన్ ఎట్లుంటుంది, స్టాండర్డ్గా 8% మించి రిటర్న్ రాదు. అదే మనకు వచ్చే రిటర్న్ ఈపీఎఫ్ అని అంటే. అదే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 401kలో వాళ్ళకి మా మేనేజ్డ్ ఫండ్స్ అని ఉంటాయి. ఆ 401kలో మేనేజ్డ్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకునే వెసులుబాటు కల్పించుంటారు. అంటే వాళ్ళు S&Pలో ఇన్వెస్ట్ చేయాలా, డౌజన్స్లో ఇన్వెస్ట్ చేయాలా, నాస్డాక్లో ఇన్వెస్ట్ చేయాలా, ఇంకేదైనా మేనేజ్డ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలా, ఈ వెసులుబాటు వాళ్ళకు ఉంది. దాదాపుగా నేను చూసాను కొంతమంది మనకు చూపించిన వాళ్ళలో కూడా 11% రిటర్న్స్ వచ్చేటువంటి ఫండ్స్ కూడా ఉన్నాయి. 401 రిటైర్మెంట్ మన ఇండియాలో ఈపీఎఫ్ లాంటివి అవన్నీ కూడా దాదాపు 11% రిటర్న్స్ అనేది డెలివర్ అవుతున్నాయి. వాళ్ళ ఇన్ఫ్లేషన్ ఎంత 2.25 అంతే, 2.5%, మాక్సిమంలో 2% బిలో ఉంటుంది. యాక్చువల్గా 2.5 అనుకున్న రిటర్న్ ఎంత వస్తుంది, దాదాపుగా వాళ్ళకి 11%, 12% తెచ్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే మన ఇండియాలో రిటైర్మెంట్కి కనుక మనం డబ్బులు పే చేస్తూ ఉంటే ఈపీఎఫ్ లాంటి వాటిల్లో మన ఇన్ఫ్లేషన్ ఏమో దాదాపు రియల్ ఇన్ఫ్లేషన్ మెట్రోపాలిటన్ సిటీ దాదాపు 10% ఉంటుంది. గవర్నమెంట్ 8%, 7% అని చెప్తూ ఉండొచ్చు కాక, కానీ రియల్ ఇన్ఫ్లేషన్ హైదరాబాద్ లాంటి సిటీస్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది మెట్రోపాలిటన్లో. సో బేసిక్గా మనకు వచ్చే రిటర్న్ ఎంత 8%. అంటే మనం ఏదైతే ఖర్చు పెరుగుతుందో దానికంటే 2% లోవర్ తీసుకుంటున్నాం మనం. సో అదే మనకు ఆ కంట్రీస్లో అయితే మీరు పే చేసే పెన్షన్ ప్లాన్స్ వల్ల మీరు బతకడానికి సరిపడా కార్పస్ని క్రియేట్ చేయగలుగుతున్నారు. అదే సో కాల్డ్ ఎక్స్పెన్సివ్ ఎడ్యుకేషన్ అక్కడ ఏదైతే ఉందో, సరే పర్ ఇయర్ $40,000 ఖర్చు కానివ్వండి, అంటే 35 లక్షలు ఖర్చు అయినప్పటికీ మీకు ఇక్కడ స్కూలింగ్ ఎడ్యుకేషన్కి ఖర్చు ఏం లేదు కాబట్టి కొద్దిగా కాంట్రిబ్యూట్ చేస్తూ హైయర్ ఎడ్యుకేషన్ ఆఫ్సెట్ చేయగలుగుతున్నారు. అండ్ నెక్స్ట్ ఇండియాలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఏంటి అని అంటే మనకి పెళ్లిళ్ళు. పెళ్లి అని అంటే 20-25 35 lakhs ఖర్చు పెడుతున్నారు. యావరేజ్ 35 lakhs. అదే యుఎస్ లో 10-15 లక్షలు ఖర్చు పెట్టారు. ఇండియన్ రూపీస్ లో మాట్లాడే ఆర్భాటం ఎక్కువ కదా, మన దగ్గర ఆర్భాటం చాలా ఎక్కువ, ఖర్చు తక్కువ. సో బేసిక్ గా వాళ్ళకి ఆకర్షణ తగ్గింది కదా. అండ్ ఇంటి విషయంలో చూసుకున్నా కానీ ఇల్లు చాలా కాస్ట్లీయే, నేను కాదనకు దాదాపు 5-6 కోట్లు ఖర్చు అవుద్ది. ఇండియాలో కొంటే ₹1 అయిపోవచ్చు కాకపోతే అక్కడ రెంట్ అనేది చాలా ఎక్కువగా పే చేస్తూ ఉంటారు కాబట్టి సో బేసిక్ గా వాళ్ళు ఇల్లు కొనుక్కోవడానికి వెసులుబాటు కంపారిటివ్లీ బెటర్. సో గోయింగ్ ఫర్దర్ వాళ్ళకి ఇట్లాంటి అడ్వాంటేజెస్ అన్ని ఉన్నాయి. దాంతోపాటు హెల్త్, అదే పర్టికులర్గా ఆస్ట్రేలియన్ ఆ కాంటినెంట్ లో కనుక ఉన్న వాళ్ళకైతే అక్కడ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నాయి, ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ అక్కడ పబ్లిక్ హెల్త్ సెక్టర్ ని వాడుకునే వాళ్ళు కూడా బోలెడంత మంది ఉన్నారు. సో జస్ట్ ఏంటంటే కొంచెం వెయిటింగ్ ఉంటుంది. ఆఫ్ కోర్స్ ఎమర్జెన్సీ అంటే ఇమీడియట్ గా ట్రీట్ చేస్తారు. అలా కాకుండా ఏదైనా నార్మల్ డిసీజ్ ప్రకారం చూంచుకోవడానికి రెగ్యులర్ దానికి వెళ్తే మాత్రం 24 hours వెయిటింగ్ ఉండొచ్చేమో. ఇది చెప్తారు, నీకేం తెలుసు 48 hours వెయిట్ చేయాలి, ఫ్రీగా ఇస్తున్నప్పుడు 48 గంటలు వెయిట్ చేయలేకపోతే నీకు నిజంగా ఎమర్జెన్సీ వస్తే ఆపట్లేదు కదా. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ అన్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆల్సో. ఆ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇక్కడ ఈ కంట్రీస్ లో కూడా అన్ని కంట్రీస్ లో కూడా మీకు స్టేబుల్ గా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో బేసిక్ గా మనకి అక్కడ ఉన్నప్పుడు అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది బెటర్ గా కనిపిస్తుంది అందరికి. ఇది నా ఒపీనియన్ కాదు, వాళ్ళ ఒపీనియన్స్, అక్కడికి వెళ్ళి ఉండే వాళ్ళ ఒపీనియన్ చెప్తున్నాను. అండ్ సహజంగా మనం రిటైర్ అయ్యే టైంలో మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం, మంచి గాలి ఉండాలి, ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. యూరోపియన్ కంట్రీస్ లో ల్యాండ్ ఎక్కువ, సో సహజంగానే అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎయిర్ అనేది చాలా బెటర్ గా ఉంటుంది.
సో లివింగ్ స్టాండర్డ్స్ చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి. సో గోయింగ్ ఫర్దర్ ఎట్లా నెక్స్ట్ 15 years లో ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్స్ వల్ల అటు ఇండియాలో కానీ యూఎస్లో కానీ మనకి బతకడానికి అయ్యే ఖర్చు ఒకటే. అండ్ మొన్న ఒక క్లయింట్ దగ్గరకు వచ్చి కూర్చొని మాట్లాడారు, మీకేం తెలుసు సార్, మన ఇండియాలోనే సెలబ్రేట్ చేయం, మనం సంక్రాంతి వచ్చినా ఏమొచ్చినా పండగ పాపం వస్తే ఇంట్లో కూర్చుంటాం, యూఎస్లో ఇంకెక్కువ సెలబ్రేట్ చేసుకుంటాం మేము. ప్రతి పండగకి అందరం కమ్యూనిటీ హాల్లో గ్యాదర్ అవుతాం, పిండి వంటలు మీరు తినే ప్రతి ఒక్క ఫంక్షన్ మేము చేస్తాం, ఇక్కడికంటే అక్కడ బెటర్ గా చేస్తాం. సార్ మీరు ఏదైతే ఫెస్టివల్స్ గురించి మాట్లాడుతున్నారో బతుకమ్మ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు, బోనాలు సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే ఇక్కడ మనం సెలబ్రేట్ చేసుకునే దానికంటే కూడా అక్కడ యూనిటీగా చాలా మంచిగా చాలా బెటర్ చేసుకుంటారు. ప్రతి పూజ మంచి పూజారిని తెప్పించి పూజ చేసి పిండి వంటలు చేసుకొని మేము అక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం. మేమేం కల్చర్ని మిస్ కావట్లేదు, మన కల్చర్ని అక్కడ కూడా క్యారీ చేస్తున్నాం. మేము అంత క్వాలిటీ లైఫ్ ఇదంతా మాకు దొరుకుతున్నప్పుడు మేము అక్కడ రిటైర్ అవ్వడానికి ఆపర్చునిటీ. సో బేసిక్ వాళ్ళందరూ భయపడేది ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అవుతుందేమో అక్కడ అని. సో నేను చూసిన లెక్క ప్రకారం నెక్స్ట్ 15 సంవత్సరాల్లో ఈ రెండు కూడా నియర్ టు ఈక్వల్ అయిపోతాయి. సో ఎక్కడైనా రిటైర్ అవ్వచ్చు. సో మన ఇక్కడ చూసుకోవాల్సిన పారామీటర్స్ అల్లా మనం ఎక్కడైతే స్టేబుల్గా ఉండగలుగుతాం, అంటే మన ఆరోగ్యపరంగా అయి ఉండొచ్చు, లివింగ్ స్టాండర్డ్స్ అయి ఉండొచ్చు, సేఫ్టీ అయి ఉండొచ్చు, వీటన్నిటి పరంగా ఎక్కడ బెటర్గా ఉంటే అక్కడ అయిపోవచ్చు. సో చాలా మంది ఆల్రెడీ 25 సంవత్సరాల క్రితమే వెళ్ళిపోయి అక్కడ ఆల్రెడీ బతికేసి ఉంటారు. మళ్ళీ వాళ్ళు ఇండియా తిరిగి వచ్చి ఇక్కడ అడ్జస్ట్ అవ్వాలి అంటే ప్రాక్టికల్గా సాధ్యం కాదు. ఆ రోజు వాళ్ళు చూసిన ఫ్రెండ్షిప్ వేరు, 25 సంవత్సరాల తర్వాత వాళ్ళు చూడబోయేటువంటి ఫ్రెండ్షిప్ వేరు. సో మీరు ఒక ఎక్స్పెక్టేషన్స్ వస్తే ఇక్కడ డిసప్పాయింట్మెంట్ కూడా ఉండడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఉండే ఒకే ఒక లగ్జరీ ఏంటి అని అంటే మీ చేతి కింద ఎంతమంది పనులను పెట్టుకోవచ్చు. అక్కడ లేనిది ఇక్కడ ఉన్నది ఇది ఒక్కటే. సో ఆడవాళ్ళ దగ్గర నుంచి ఈ కామెంట్ కూడా విన్నా, చేయలేకపోతున్నాం. ఇక్కడైతే చాలా మంది పని వాళ్ళు మీకు దొరుకుతారేమో. సో ఆ లగ్జరీ ఒకటి మీకు ఇండియాలో దొరకచ్చేమో, కానీ వెన్ కంపేర్ టు సో కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ ఫెసిలిటీస్ కానీ సెక్యూరిటీ కానీ పరంగా కంపేర్ చేసి ఎస్ అక్కడ చెప్తూ ఉంటారు గన్ షూటర్స్ జరుగుతున్నాయి, అది జరుగుతున్నాయి, ఇది జరుగుతున్నాయి, అంతకు మించి ఇండియాలో జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం, ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి చోట జరుగుతున్నాయి. ఇక్కడ కనపడట్లేదు, అక్కడ కనపడుతున్నాయి, అంతే తేడా. ప్రతి చోట ఉంది ఆ ప్రాబ్లం, క్రైమ్ రేట్ ప్రతి చోట. యుద్ధాల్లో చనిపోయే వాళ్ళకంటే భారతదేశంలో జరిగే రోడ్డు ప్రమాదాలు ఎక్కువ. 100%. ఎగ్జాక్ట్లీ. సో బేసిక్ ఎక్కడ సెటిల్ అవ్వాలి అనేది ఒక ఇండివిజువల్ చాయిస్. మీరు ఎక్కడ సెటిల్ అయినా సరే ప్లానింగ్ అంటూ కరెక్ట్గా ఉంది అని అంటే ఇండియాలో కానీ మీరు అదర్ కంట్రీస్లో కానీ ఆల్మోస్ట్ ఎక్స్పెండిచర్ అంతా సేమ్ ఉంటుంది, హ్యాపీగా ఎక్కడైనా సెటిల్ అవ్వచ్చు. సో ఓవరాల్గా కన్క్లూజన్గా ఏంటి అసలు? సో సెటిల్మెంట్ విషయంలో మనం ఏం కంగారు పడిన అవసరం, మనం చూసుకోవాల్సిన మేజర్ పారామీటర్స్, మీరు ఆల్రెడీ యూఎస్ వెళ్ళిపోయి ఉన్నారు లేదా ఇప్పుడు యూఎస్ వెళ్తున్న వాళ్ళు అయితే కనుక ఈ చిన్న పారామీటర్స్ చూసుకోండి. సో ఎడ్యుకేషన్ కాస్టింగ్కి సంబంధించి మీ భవిష్యత్తు పిల్లల కోసం ఈ 529 ప్లాన్స్ లాంటి వాటిలో ఏమైనా ఇన్వెస్ట్ చేస్తున్నారా లేదా, 401kలో మంచి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకుంటున్నారా లేదా, వాటిని బ్యాలెన్స్గా ఉంచుకుంటున్నారా లేదా, అండ్ దాంతో పాటుగా మీకు హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఎక్కడ బెటర్గా ఉన్నాయి, సెక్యూరిటీ ఎక్కడ బెటర్గా ఉంది, ఇవన్నీ కంపేర్ చేసుకోండి. ఇవన్నీ కంపేర్ చేసుకున్న తర్వాత మీకు బెటర్ ఆపర్చునిటీ ఎక్కడ కనిపిస్తే అక్కడ మీరు ఉండొచ్చు, దానికి ఎటువంటిది లేదు. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.